అష్ఫాక్. ఓటేసేసారా? వచ్చిన ఎలా జరుగుతుందండి ఓట్ అంతా మంచి సాఫీగా జరుగుతుందా? మంచిగా జరుగుతుంది, ఏం టెన్షన్ లేదు. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? నేనైతే బీఆర్ఎస్ అనుకుంటున్నా, మళ్ళీ ఏమైతే తెలియదు. కాంగ్రెస్ కూడా కావచ్చు, తప్పు ఉంది, చెప్పలేం. ఎవరు వస్తారు లాస్ట్ దాకా చెప్పలేం. ముఖ్యమైన సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందా? ఏం లేదు, మంచిగా నడుస్తుంది, అంతా మంచిగా మెయింటెనెన్స్ మంచిగా ఉంది, మంచిగా చేస్తున్నారు వాళ్ళు, మంచిగా నడుస్తుంది. పేరు? తారకేశ్వర్ గౌడ్ అండి. ఓకే. ఓటేసారా? ఓట్ వేసాను. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకా ఎవరైనా ఓట్ వేయని వాళ్ళు ఉంటే కూడా మీ కర్తవ్యం ఇది, మీ ఆపర్చునిటీ ఇది, మీరు తప్పకుండా వేయాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఎవరు ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుందో వాళ్ళ మీద వేయండి. గెలిచిన వాళ్ళు ఎలా ఉంటే మీకు ఎలా ఉంటే బాగుంటుంది అంటే, లాస్ట్ టైం ఎవరైతే మా ఎమ్మెల్యే ఉండేనో ఆయన గ్రేట్ఫుల్గా ఉన్నాడు. ఆయన లాగా ఇంకా ఆయన కంటే మంచి లీడర్స్ ఉన్నారు. వీఆర్ ఎంకరేజింగ్ ఫర్ ద న్యూ పార్టీస్. తప్పకుండా ఒక పార్టీ గెలుస్తుంది. ఆ పార్టీ మేము అనుకున్న పార్టీ అయితే అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. కాంగ్రెస్ అండి, నవీన్ యాదవ్ గారు గెలవాలి. గెలిస్తే ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఇక్కడ మనిషి, ఇక్కడ సభ్యుడు లెక్క ఉంటాడు. ఏ రాత్రి ఏ కాల్ చేసినా కానీ వస్తాడు, చేస్తాడు. ప్రతి ప్రాబ్లంలో మేమనే కాను, ఎవరు వచ్చినా ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన ఫుల్ ప్లెడ్జెడ్ అది కంప్లీట్ అయ్యే వరకు ఫాలోఅప్ చేస్తాడు, క్లోజ్గా ఫాలోఅప్ చేస్తాడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లైక్ ఇప్పుడు కొన్ని రూమర్స్ వస్తున్నాయి, రౌడీ షీటర్ అని అదని, దోస్ ఆల్ ఫేక్. అవన్నీ అగ్రీ కాదు. బట్ ఏంటంటే చాలా మంచి వ్యక్తి. పోలింగ్ బూత్ అంతా యా సౌకర్యాలన్నీ correct పోలింగ్ ఉన్నాయా? ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయండి. ఎక్కడ ఏది మిస్టేక్ జరగట్లే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా, వాళ్ళైనా మున్సిపల్ వాళ్ళైనా త్రిబుల్ టైం క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. ఏదైనా చిన్న డౌట్ ఉన్నా వెంటనే అటు తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏ దొంగ ఓటు పడనియ్యరు కూడా, వాళ్ళు అంత స్ట్రిక్ట్గా చేస్తున్నారు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి అందరితో ఫ్రెండ్లీ పోలీస్ అని చూపిస్తున్నారు. వాళ్ళు క్రౌడ్ ఫామ్ చేయనిస్తలేదు. సెక్షన్ 144 ఏదైతే అమలు ఉందో అది కంప్లీట్గా చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా 4 to 5 మెంబర్స్ ఉంటే ఏదైనా డిస్ప్యూట్స్ అవ్వగలవు అని చెప్పి పంపించేస్తున్నారు. అంటే బై ఎలక్షన్స్ కదా, మరి అందరూ ఓటేయడానికి ఓట్ వేయడానికనే చెప్పి ఇక్కడ క్యాంపెయినింగ్స్ అవి అయినాయి. ఇంకా కొంతమంది కూడా ఇంటింటికి వెళ్ళి ఆటో ఫెసిలిటీస్ కూడా బాగుందండి. ఆటో ఫెసిలిటీస్ అయినా లైక్ కొంతమంది ఉన్నారు నడవరాని వాళ్ళు, ముసలి వాళ్ళు, అబౌవ్ 60 years ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తీసుకొచ్చి మరీ వేపిస్తున్నాం మేము. ఎందుకంటే మన ఫ్యామిలీ, మన నైబర్స్ ఎవరున్నా కానీ మనం వేసి చేపియరు. ఓటు అందరి హక్కు, అందరూ వేస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తుందండి. మీ పేరండి? సర్దార్ బిషన్ సింగ్. ఓటేసారా? ఓసేసి ఓకే. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మా టీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలుస్తుంది. తప్పకుండా గెలుస్తుంది. ఆయన పనులు మంచిగా చేసినాడు. రేవంత్ రెడ్డి వచ్చి ఏం పని చేస్తలేడు. మన బస్ ఫ్రీ అన్నాడు, మా బస్ ఛార్జ్ పెంచినాడు. 4,000 పింఛన్ అది ఇస్తాడు, 2,000 పింఛన్ కేసీఆర్ వస్తుంది. అందుకని ఆయన పాలన మంచిగా లేదు. బీఆర్ఎస్నే గెలిపాలని చేసి ఇంకా బూత్ లో అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి అంతా జరుగుతున్నాయి. ఏమైనా తేడా అవుతుందా? ఇంకా బంజారాలు కూడా తేడా నడుచుకుంటా కొట్లాట ఇక్కడ అయిపోయినట్టు న్యూస్లో చూస్తున్నాం. కానీ ఇక్కడైతే మంచిగా రేవంత్ అయితే ఏం లేదు, మంచిగా మంచిగా జరుగుతుంది. నా పేరు బాలకృష్ణ మేడం. ఓటేసారా అండి? వేసానండి. ఓకే. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏమో చెప్పలేం మేడం, చెప్పలేరా? దానికి చెప్పడానికి రాదు కదా. ఎవరు వస్తారో తెలియదు మనకు. అంటే జనాలు ఎక్కువ దేనికి మొగ్గు చూపుతున్నారు? ఇప్పుడైతే ఏం చెప్పడానికి రాదు మేడం. ఓకే. సౌకర్యాలన్నీ బాగున్నాయా లోపల బూత్ లో? సౌకర్యాలు అయితే బాగా ఉన్నాయి మేడం. చూసినప్పుడు అయితే ఓటింగ్ బాగానే జరుగుతుందా? జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓట్ వేయడానికి? అది ఇప్పటిదాకా మంచి ఓటింగ్ సరళైంది, బాగానే నడుస్తున్నది, ఇంట్రెస్ట్గా వస్తున్నారు. బాగానే ఉన్నది, ఓటింగ్ మంచిగా జరుగుతుంది. అందరు ఇంట్రెస్ట్గా గతం కంటే ఇప్పుడు ఓటింగ్లో పాల్గొంటున్నారు. సౌకర్యాలు అవన్నీ బాగానే ఉన్నాయా? సౌకర్యాలు అని అడుగుతున్నారు చాలామంది. సౌకర్యాలు అంటే లోపల ఏముంటాయండి సౌకర్యాలు? ఇప్పుడు ఓటింగ్లో వచ్చే వరకు మంది బాగా మంది ఉంటే లైన్లో ఉండాల్సి వస్తుంది. ఇక వృద్ధులు, మహిళలు, చెలవల అవిటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఇంత కుర్చీలు, బెంచీలు అరేంజ్ చేసి వాటర్ ఫెసిలిటీ చేస్తారు. దట్ ఈస్ ద కామన్. ఎందుకంటే ఎలక్షన్ అయినా పెడతారు. ఇక బైపోల్ అంటే కంపల్సరీ పెడతారు. ప్రభుత్వం కూడా దాని పట్ల ఇంట్రెస్ట్ ఉన్నది, మంచిగా అన్ని వసతులు ఏర్పాటు చేసినారు. అందులో ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు. అయితే గెలిచే అభ్యర్థి ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు మీరు? జనాలతో, ప్రజలతో ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? అచ్చా, మంచి క్వశ్చన్ అడిగారు నన్ను. గెలిచే అభ్యర్థి ఎలా ఉండాలంటే ఒక ఉత్సాహవంతుడై ఉండాలి ప్రజాసేవ చేస్తానికి. ప్రజలకు అందుబాటులో ఉండి, నేను ఒక ఎమ్మెల్యేనైతే వాళ్ళకు అవసరాలు ఏంటి, మౌలిక వసతులు ఏంటి, ఈ కాన్స్టిట్యుయెన్సీ లోపల ఏం అవసరం ఉన్నది, ఏం డెవలప్ కావాలి,
గతంలో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏం చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి అభ్యర్థి అయితే బాగుంటుంది. అందున ఒక నవయువకుడు అయితే బాగుంటుందని మా ఆలోచన. యువకుడు ఎప్పుడైనా కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. ఒక ఎమ్మెల్యే పదవి వస్తుందంటే వాళ్ళకి ఎట్లుంటుంది, ఇంకా రెట్టించు ఉత్సాహంతో పనిచేస్తారు ఎవరైనా. నాకు చూసినట్లయితే నవీన్ గారు వెరీ యాక్టివ్, నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ అభ్యర్థి. అంతకుముందు కూడా సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి అనుభవం ఉన్నది ఒకటి. ఎమ్మెల్యే అయితే ఇంకా పవర్ ఉంటుంది, ప్రభుత్వం నుండి ఫండ్ తీసుకురావచ్చు, ఈ కాన్స్టిట్యున్సీ లోపల ఏదంటే అది డెవలప్ చేసుకోవచ్చు. ఓటేసారా అండి? చెప్పండి. బూత్ లో పరిస్థితి ఎలా ఉంది? జూబ్లీ హిల్స్లో ఓటర్స్ చాలా చైతన్యవంతం అయింది ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్రంలోనే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అటువంటిది ఇక్కడ నియోజకవర్గ ఓటర్స్కు మరి రాష్ట్రం అంతా ఈ వైపే చూస్తుంది కాబట్టి ఓటింగ్లో పాల్గొనడం కానీ, మరి ముఖ్యంగా ఉదయం పూట కొంత ఓటర్స్ పోలింగ్లో పాల్గొలేదు. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో ఓటర్స్ ఉదయం పూట తక్కువ పాల్గొంటారు. 12 తర్వాత నుంచి ఆ ఓటర్స్ యొక్క భాగస్వామ్యం పోలింగ్లో ఎక్కువ శాతం ఉంటుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మరి అత్యధిక ధనవంతులు, అత్యధిక పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అందరికీ నివాసమైనటువంటి కాన్స్టెన్సీ. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నవీన్ యాదవ్ సామాజిక బాధ్యతలో ఉండి ఏ పదవి లేకుండా తన సమాజ బాధ్యత నిర్వర్తించారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయనకున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని గుర్తించి, నాయకత్వ లక్షణాన్ని గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి టికెట్ ఇచ్చింది కాబట్టి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మాత్రం మరి నవీన్ యాదవ్ను గెలిపించాలనేటువంటి దృఢ చిత్తంతో ఓటర్స్ ఉన్నారని నేను భావిస్తాను. మీరండి? రేణుక అండి. ఓటేసారా? ఎస్ అండి. ఎలా జరుగుతుందండి లోపల? బాగా జరుగుతుంది, ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు, క్లియర్గా ఉంది. అంటే ఓట్లో ఏమైనా తేడా జరుగుతున్నట్టు అనిపిస్తుందా? ఏం లేదండి, ఎవరికి వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ అట్లా ఏం లేదు. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే అట్లా ఏం జరగట్లేదు. కూల్గా వేస్తున్నారు, ఎవరంతలో వాళ్ళు వెళ్ళేసి వేస్తున్నారు. ఎవరు ఫోర్సింగ్ అనేది ఇక్కడ కనబడట్లేదు. కూల్గా వేస్తున్నారు, ఓట్లు వేయడానికి చూపిస్తున్నారు. అందరు కూడా ఖచ్చితంగా రావాలి అనేసి మరి వచ్చేసి ఓట్లు వేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? క్లియర్గా చెప్పాలి అంటే కనుక కారు గుర్తు గెలిస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజలు చాలా దెబ్బతిన్నారు కాంగ్రెస్కి. అందు గురించి వాళ్ళు వచ్చే ఆ కారు గుర్తుకి ముందు నుంచి అతను చేసిన మేలు ఇప్పుడు అసలు దేంట్లో కూడా కనబడట్లేదు. అన్నీ కూల్చి వేయడము, ఈ పేదోళ్ళని మొత్తం రోడ్డుకి ఈడ్చేస్తున్నాడు. రోడ్డు మీద ఎవడన్నా ఏమన్నా చేసుకుంటున్నారు అంటే కూడా బతకనివ్వట్లేదు వాళ్ళని. అందు గురించి అనేసి వాడు పక్క చేరడమే బెస్ట్. దానికంటే కారు గుర్తు బెస్ట్, క్లియర్గా చెప్తున్నా. అంటే మీరు పార్టీలను బేస్ చేసుకొని ఓటేసిందా, లేదంటే మీరు అభ్యర్థుల్ని బేస్ చేసుకొని ఓటేస్తున్నారా? ప్రజలను చూసుకునేసి ఓటేస్తున్నానండి. ప్రజలందరూ బాగుండాలి అనుకునేసి ఓటేస్తున్నాను. వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రజలు బాగుండాలి. ఎందుకంటే ప్రజలు ఇన్ని రోజుల నుంచి ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు, ఏ విధంగా రోడ్డు పాలవుతున్నారు అది అన్నీ చూసుకునే. అయినా 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా లేదు. ఒక గ్యారంటీ ఉంది అని అందరు ప్రజలకు తెలిసినా కానీ అందరూ చచ్చిపోవడము, ఈ బస్సులలో కొట్టుకోవడము ఇవే జరుగుతున్నాయి. ఆ ఒకటి అందరికీ అందుతున్నా కానీ దాంట్లో అన్ని నాశనాలే ఉన్నాయి కానీ ఏది అది అభివృద్ధిలోకి వచ్చేదైతే కంటికి కనపడట్లేదు. దాని బదులు ఎందుకు కూల్గా ఈయనకి వేసుకునేసి ప్రశాంతంగా ఉండడం బెటర్. అంటే బై ఎలక్షన్స్ కదా, మరి జనాలకు ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు ఓట్ చేయడానికి? ఓట్స్ అని అంటే ఇప్పుడు అయిన సంఘటనల్ని బట్టి దాన్ని బట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్గా వచ్చి వేస్తున్నారు అట్లా. ఓకేనా, థ్యాంక్ యూ. నా పేరు పల్లి ఈశ్వరయ్య, ఓటేసారా? యశోగూడ బస్తీ నివాసిని, బస్తీ ప్రెసిడెంట్. మా అభిప్రాయం అంతా చేయి గుర్తుకు అనుకున్నాం, చేయి గుర్తుకు వేసినాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఈరోజు పోలింగ్ ఉదయం 7 గంటలకు అయినప్పటి నుండి కూడా చాలా పోలింగ్ స్టేషన్స్లో తిరిగినప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఉదాహరణకి ఓజూ కాలనీ ఉన్నది, అక్కడ ఉన్నటువంటిది చాలామంది కూడా హిందువులు. కానీ అధికారులు మాత్రం నేను చూసిన దాంట్లో ఇప్పటివరకు తిరిగిన బూతులలో ఎక్కువ శాతం మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రిసైడింగ్ అధికారులుగా పెట్టడం జరిగింది. స్టాఫ్ కూడా పక్కన వారికి సపోర్టింగ్ స్టాఫ్ కూడా అంత మైనారిటీలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చివరి ప్రసంగంలో గల్లీ తిరుగుతూ ముస్లిమ్స్ ఉంటే మేముంటే ముస్లిమ్స్ ఉన్నటువంటిది
సోషల్ మీడియాలో అంత విస్తృతంగా ప్రచారం జరుగుతుంది తన పైన నెగిటివ్గా. తాను అనుకున్నట్టు విధంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రిసైడింగ్ ఆఫీసర్లు అందరినీ కాక మైనార్టీలని కాక నియమించినట్టయితే ఎక్కువ శాతం ఎలక్షన్స్లో రిజల్ట్స్ తారుమారేటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఎట్లా తారుమారు అవుతుంది అంటే చివరి క్షణంలో లాస్ట్ 1 అవర్లో ఏదైనా జరగవచ్చు. ఈవీఎంలో వాటిని ఓటింగ్ని మార్చడానికి అక్కడ ఉన్న అధికారులతోనే చేయగలిగేటువంటిది అధికారులు చేయగలుగుతారు. ఏది చేసినా నాయకుల మాటలు అధికార పార్టీ ఇంకొక 3 సంవత్సరాలు ఉంటుందో ఎన్ని రోజులకు ఉంటుందో కూడా తెలియదు. అలాంటి అధికారులు మీరు ఆ నాయకుల మాటలు విని ఏదైనా మతలబు చేయాలనుకుంటే మీ ఉద్యోగాలు పోతాయి. నిస్వార్థంగా నిజాయితీగా మీరు సేవ చేసుకునే అవకాశం ప్రభుత్వం అధికారులకి మీకు ఉన్నది. కానీ అధికార పార్టీ యంత్రాంగానికి తల ఒగ్గి మీరైనా తప్పుడు పనులు చేస్తే మునుగోడులో రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా విధంగా అయితే సస్పెండ్ అయ్యాడో అలా అధికారులకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన పలు అనుమానాలు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అసలు మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఎంతమందిని ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళని నియమించారు, హిందువులను ఎంతమంది నియమించారు, సపోర్టింగ్ స్టాఫ్ హిందువులు ఎంతమంది నియమించారు అన్నటువంటిది చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎలక్షన్ కంప్లీట్ కాకముందే అప్పుడు మాకున్నటువంటి అనుమానాలు నివృత్తి అవుతాయి. లేని పక్షంలో కొన్ని అనుమానాలు పడాల్సి వస్తుంది. ఆ అనుమానాలని నిజమయ్యే విధంగా ఫలితాలు వచ్చినట్టయితే ఇది నిజాయితీగా ఈ ఎన్నికలు జరిగాయని చెప్పి మేము అనడానికి వీలు ఉండదు. ప్రధాన రాజకీయ పార్టీ అలర్ట్గా ఉండాలి. మీరు కూడా ఆలోచించండి, సమీక్షించండి. ఒకసారి మీరు కూడా తిరిగితే మీకు కూడా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కథలేంటో. జై గోమాత. ఎలా జరుగుతుంది ఓటింగ్ అంతా? ఓటింగ్ అయితే మార్నింగ్ నుంచి చాలా బిజీగా షెడ్యూల్గానే ఉంది, బిజీగానే నడుస్తుంది. పబ్లిక్ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ అందరూ వస్తూ ఓటింగ్ చేస్తున్నారు. మన లాస్ట్ ఇయర్ కంపారిజన్తో చేస్తే ఇప్పుడు ఎలక్షన్లో ఈ బై ఎలక్షన్లో అయితే ఓటింగ్కి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాగానే మంది ఓటింగ్ కూడా వేస్తున్నారండి. అంటే వసతులన్నీ సౌకర్యంగానే ఉన్నాయా? అన్ని వాళ్ళకి వీళ్ళకి రావడానికి వాళ్ళ కోసం సపరేట్గా వెహికల్స్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా ఏ ఏరియాకు తగ్గట్టు ఆ ఏరియాకు అన్ని డిస్ట్రిబ్యూట్ చేశాము. వాళ్ళని ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా మేము తీసుకొచ్చి ఓటింగ్ వేయడం కూడా జరుగుతుందండి. అట్లా జూబ్లీహిల్స్ వాళ్ళకైతే ఇది ఒక ఏమంటారు అరుదైన అవకాశం లాగా రెండోసారి ఒకటే ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఇప్పుడు లోకల్ వ్యక్తి నవీన్ యాదవ్ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన పదవులతో కాకుండా ఆయన వ్యక్తిగతంగా ఆయన మనసు కూడా చాలామంది లోకల్గా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ తెలుసు. ఏదైనా చిన్న స్కూల్ విషయం వచ్చినా, కాలేజ్ విషయం వచ్చినా, లేకపోతే రోడ్కి సంబంధించి కానీ, లేకపోతే టెంపుల్స్కి సంబంధించిన కానీ దగ్గరుండి పర్సనల్గా ఫైట్ చేసిన వ్యక్తి. చాలామందికి బస్తీ వాసులకు కానీ ప్రతి ఒక్కరి డివిజన్ వాళ్ళకి కానీ, ఆడవాళ్ళకి కానీ అందరికీ తెలిసిన విషయమే. ఎవరికైనా చిన్న పేద పబ్లిక్కి కానీ ఎవరికైనా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇబ్బంది ఉన్నా కానీ హెల్ప్ చేసిన వ్యక్తి. ఏదైనా పేదవాళ్ళు వచ్చి అన్న ఇట్లా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, అన్న మా ఇంట్లో మ్యారేజ్ ఉంది అన్నా కానీ మ్యారేజ్ తరపున మ్యారేజ్కి కూడా హెల్ప్ చేసిన వ్యక్తి. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా పర్సనల్గా అందరికీ తెలిసిన వ్యక్తి. చాలా పొలైట్ వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. ఇలాంటి పర్సన్ మాకు ఉండాలన్న ఉద్దేశంతో అందరూ హ్యాపీగా సంతోషంగా ఓటేసి మరి బయటకు వచ్చి అందరూ చెప్తున్నారు అరే అన్న గెలవాలి కంపల్సరీ అని చెప్పేసి. దాంతోపాటు మన సీఎం గారు రేవంత్ రెడ్డి సాబ్ తనని పర్సనల్గా తీసుకొని మరే చదువుకున్న వ్యక్తి, యంగ్ స్టార్, అతనికి ఇస్తే మంచిది, లోకల్ మనిషి అని చెప్పేసి టికెట్ ఇవ్వడం కూడా ఒక రకంగా మేము ఇప్పుడు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సాబ్కి, సీఎం సాబ్కి మేము ధన్యవాదాలు చెప్తున్నాం మేడం మీ తరఫున.